బుధవారం భోజనం మెనూలో ఈరోజు వంటకం వెజిటబుల్ రైస్, ఆలూ కూర్మా, ఉడికించిన గుడ్డు, చిక్కీలు. ఈరోజు ఏం వండుతున్నారు ఒకసారి చెప్తారా? వెజిటబుల్ బిర్యానీ మేడం. వెజిటబుల్ బిర్యానీ చేసేదానికి ఏమేమి వాడతారో ఒకసారి చెప్పండి. దాల్చిన చెక్క, లవంగాలు, జాజి పువ్వు, జాపత్రి అవన్నీ వేసుకొని వేస్తాం మేడం. నూనెలో మొదట చెక్క లవంగాలు వేసారు, దాని తర్వాత ఎండుమిర్చి వేసారు, ఉల్లిపాయలు కూడా కొన్ని తరిగి వేసుకున్నాం మనం. వేసాం మేడం. ఉల్లిపాయల తర్వాత ఇంకేం వేసుకున్నారు? క్యారెట్ క్యారెట్ వేస్తున్నారు. వేస్తున్నాం మేడం. క్యారెట్, ముక్కలు వేస్తున్నాం మేడం. టమాటా ముక్కలు కూడా వేస్తున్నారా? అలాగే మసాలా కోసమని మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ చేసుకొని పెట్టుకున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ దీనిలో వేస్తున్నాము. కూరగాయల ముక్కలన్నీ వేసేసాం, వేసి వేపుతున్నాము. గరం మసాలాతో పాటు వేపుతున్నాము. పచ్చిమిర్చి వేస్తున్నాను మేడం. దీనిలో పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను, కట్ చేసుకొని వేస్తున్నాం. పుదీనా వేస్తున్నాను మేడం. పుదీనా ఎంత అందాజుగా వేసుకుంటారా ఇవన్నీ? వేస్తాం మేడం. కొత్తిమీర వేస్తున్నాను. అలాగే కొత్తిమీర కూడా వేస్తాం. బీన్స్ ముక్కలు వేస్తున్నాను మేడం. బీన్స్ ముక్కలు కట్ చేసుకొని, ఇవన్నీ కూరగాయలని ముందే మనం కట్ చేసుకొని పెట్టుకున్నాం కాబట్టి అవి వేసేస్తున్నాను మేడం. కొంచెం అందాజుగా ఉప్పు కూడా వేసుకుంటాం టేస్ట్ కోసం మనం. మంగమ్మ గారు, కూరగాయలు మీరు ఆ రోజుకి ఆ రోజే ఫ్రెష్గా తెచ్చుకుంటారా? అవును మేడం, మాకు రైతు బజార్ దగ్గరగా ఉంటుంది మేడం. వస్తా కూరగాయలు అవన్నీ కొనుక్కొని, ఆకుకూరలు కొనుక్కొని స్కూల్ కాడికి వస్తాం మేడం. వాళ్ళు ఆ కూరగాయలు కట్ చేస్తుంటే ఒక గిన్నె రైస్ నేను వేసేస్తాను. ఇక ఈ లోపల వాళ్ళు కూరగాయలు కట్ చేస్తే ఈ లోపల మాకు మేడం గారు లెక్కిస్తారు. లెక్కిచ్చినప్పుడు ఇవాళ మనకి 600 మంది అమ్మా, మరి ఒక 70 కేజీలు బియ్యం వస్తాయమ్మా, ఆ 600 మందికి మీరు వంట చేయాలమ్మా అంటే 600 మందికి సరిపడా వంట చేస్తే మేడం గారు వంట అయిపోయిన తర్వాత మా హెచ్ఎం గారు వచ్చి అన్ని టేస్ట్ చేసి, మా హెచ్ఎం గారు టేస్ట్ చేసిన తర్వాత పిల్లలకు పెట్టిస్తారు దగ్గర కూర్చొని. గ్లౌస్ వేసుకొని, షెఫ్స్ హ్యాట్స్ వేసుకొని, యాప్రాన్ వేసుకొని, ఇవన్నీ జాగ్రత్తలు పాటిస్తూ ఆరోగ్యకరమైన భోజనాన్ని అందిస్తున్నారు. రైస్ వేసుకున్నాం మేడం. వేసుకున్నాం. 100 మంది పిల్లలకి వండి పెట్టాలంటే 15 కిలోల రైస్ బియ్యం వాడతారు అన్నమాట. అంటే ప్రభుత్వం ఇచ్చిన బియ్యమే మేడం గారు, జగనన్న ఇచ్చిన బియ్యమే. కూరగాయలు, బియ్యం అవన్నీ వేసుకున్నాం కాబట్టి అవన్నీ ఉడకడానికి ఒక అరగంట పడుతుందట. అవి ఉడికిపోతే మనకు బిర్యానీ రెడీ అయిపోతుంది. జగనన్న గోరుముద్ద ద్వారా మేము ఎన్నో రకరకాల పోషక విలువ కలిగిన ఆహారాన్ని తీసుకుంటున్నాము. స్కూల్లో తిన్నట్టు ఇంటి దగ్గర తినలేకపోయాము, ఇచ్చినా సరే. జగనన్న గోరుముద్ద, మన పిల్లలు మన భవిష్యత్తు.